హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సోల్మేట్స్ జర్నీ. సో గైస్, ఇవాళ మేమైతే హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామంకి అయితే వచ్చినాం గైస్, శిల్పారామం టూర్ చేయడానికి. సో ఇక్కడ వచ్చి మనకు ఫుల్లీ విలేజ్ థీమ్ అయితే ఉంటుంది, ఆర్ట్ అండ్ కల్చర్ తోటి అయితే ఉంటుంది అనమాట. సో మనం అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్. సో చూడండి, బ్లాగ్ ఎండ్ వరకు అయితే చూడండి. మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గైస్, మనకైతే శిల్పారామం యొక్క రైట్ సైడ్లోనే పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది. టికెట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ ఫర్ 40 రూపీస్ అనమాట. మేమైతే ఎంట్రీ టికెట్ అయితే తీసుకుంటున్నాం గైస్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆన్లైన్ కౌంటర్ అండ్ ఆల్సో క్యాష్ కౌంటర్ కూడా ఉంటుందన్నమాట. సైడ్కి వచ్చి 20 రూపీస్, అడల్ట్కి వచ్చి 60 రూపీస్. చలో గైస్, లెట్స్ ఎక్స్ప్లోర్ శిల్పారామం. చూద్దాం పదండి. సో గైస్, వీఆర్ గోయింగ్ ఇన్సైడ్ అనమాట. ఇప్పుడైతే ఇక్కడ ఎంట్రీ నుంచి వెళ్తున్నాం. మేమైతే లోపలికి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే మనకైతే షాపింగ్ ఉంటుంది అండ్ ఇక్కడ రైట్ సైడ్ అయితే మనకు గార్డెన్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళడం బెటర్, ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్తే మనం వచ్చేటప్పుడు షాపింగ్ చేసుకుని డైరెక్ట్ వచ్చేయచ్చు అనమాట. సో ఫస్ట్ మనం వచ్చేసినాక ఇక్కడైతే మనకు వెనకాల వినాయకుడి విగ్రహం అయితే ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ ఒక్కోండి మంచిగా. ఇక్కడ వచ్చి మనకి బ్లూ పాటరీ స్టాల్స్ అండ్ బోటింగ్ అండ్ విలేజ్ మ్యూజియం అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ నుంచి వెళ్దాం. ఇక్కడ చూడండి, మొత్తం గార్డెన్ అయితే ఉంటది, ఎంత గ్రీనరీ ఉంటది, పీస్ఫుల్ గా ఉంటది అనమాట. ఫ్యామిలీతో రావచ్చు మంచిగా. ఈ సమ్మర్ కి ఇది ఒక బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. సో చూడండి, గార్డెన్ అంతా ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ తోటి అయితే ఉంది. ఇక్కడ వాష్రూమ్ అనమాట. ఈ శిల్పారామం యొక్క టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 10:30 AM టు నైట్ 8 PM వరకు అయితే ఓపెన్లో ఉంటుంది గైస్. మనకి ఇక్కడ చూసుకుంటే సాంప్రదాయ వేదిక, విలేజ్ మ్యూజియం, మౌంటైన్ నైట్స్ అయితే ఉంటుంది. రండి, అక్కడ చూడండి, అందరు ఫ్యామిలీ తోటి వచ్చి మంచిగా టైం స్పెండ్ చేస్తారు. మీరు కూడా మీ ఫ్యామిలీస్ ని తీసుకొని వచ్చి ఎంజాయ్ చేయండి. మిడిల్ లో వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది గైస్. ఇక్కడ చూడండి, డ్రింకింగ్ ఫెసిలిటీ ఉంటుంది గైస్. మనం అయితే ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మొత్తం స్టాచ్యూస్ అయితే ఉంటాయి అనమాట, వాళ్ళ వృత్తి తోటి ఉంటాయి అనమాట ఇమేజెస్ అనేవి. సో చూద్దాము ఎలా ఉంటాయి ఆ స్టాచ్యూస్ అనేవి. చలో గైస్. మనకి ఇక్కడ అయితే పాతకాలంలో ఉండే ఇత్తడి చెమ్ములు, ఇత్తడి బిందెలు, ఇత్తడి సామాన్లు మరియు ఇత్తడి దేవుడి బొమ్మలు అవన్నీ కూడా మనకి చూపిస్తారు గైస్ ఇక్కడ క్లియర్గా. ఈ ఫ్రేమ్లో పొలం పని చేస్తున్నట్టయితే చూపిస్తారు మనకి క్లియర్గా. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆంటీ ముగ్గేస్తుందన్నమాట పొద్దుగా లేచి. ఇది పాతకాలంలో ఇలానే ఉంటుండే అనమాట, ఇప్పుడు అంటే కొంచెం తక్కువ అయిపోయింది. కానీ కార్పెంటరీ వర్క్ అనమాట, అప్పట్లో ఇట్లా చేస్తుండే కార్పెంటర్ వర్క్. సో చూడండి, అప్పట్లో ఊర్లో ఒకటే ఇస్త్రీ షాప్ అనేది ఉంటుండే అనమాట. సో అందరు అక్కడనే ఇస్త్రీ చేయించుకుంటారు గైస్. ఇక్కడైతే పెంబర్తి ఇత్తడి వస్తువులు అయితే తయారు చేస్తున్నారు గైస్. చూడండి, మనకి ఎంత క్లియర్గా అయితే చూపిస్తున్నాను. ఇదంతా చూస్తే నిజంగానే విలేజ్కి వచ్చిన ఫీల్ అయితే వస్తుంది గైస్. పక్కా శిల్పారామంకి అయితే విజిట్ కండి మీరు కూడా. గైస్, చిన్నప్పుడు మా అమ్మ అయితే ఎట్లా నాకు దిట్టేస్తుండే, అట్లా కూర్చొని పేర్లు చూస్తుండే అనమాట. ఇలాంటి ఇట్లా పేర్లు చూస్తుంటే ఇక్కడ చూసుకుంటే చీరియల్ పెయింటింగ్ బొమ్మలు అయితే తయారు చేస్తున్నారు అనమాట. సో ఈ ఫ్రేమ్ అయితే చూడండి గైస్, ఎంత చాలా బాగా చూపించారు అసలు. ఇగో ఈడ ఆంట వచ్చి ఇక్కడైతే చెక్కతో బొమ్మలు అనేవి తయారు చేస్తారు గైస్. సో చూడండి, అప్పట్లో ఇలా చేస్తుండే అనమాట. ఇక్కడైతే ఓజా హౌస్ అయితే ఉంది గైస్. సో చూడండి, ఇక్కడ చిలక దోషం అయితే చెప్తున్నాడు గైస్ ఒక అతను. సో అక్కడ చూడండి, వాళ్ళు ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఊర్లో అట్లానే ఉంటుంది అనమాట, ఎవరన్నా ఏమో చెప్తుంటే ఇట్లా వినడమే ఖాళీ. ఇక్కడ పిక్చర్ చూడండి గైస్, కూరగాయలు అమ్ముతుంటే ఇవంతా కూడా చాలా బాగా చూపించారు. మార్కెట్ అనేది ఎలా ఉంటుండే అప్పటి కాలంలో అనేసి. మీరు ఎప్పుడైనా మీ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్తో మార్కెట్కి వెళ్ళారా, విలేజ్ బజార్కి? ఏం కావాలి చెప్పు, ఏం కొనుక్కుంటావు నువ్వు? ఆపిల్ కొనుక్కుంటావా? ఆపిల్ కావాలంటే కి కొందాం.
మన తెలుగు సాంప్రదాయ పండుగలన్నీ కూడా మనకి వీళ్ళు చాలా చక్కగా చూపించారు గైస్. సో చూడండి ఇక్కడ సంక్రాంతి పండుగ అన్నమాట. ఇక్కడ ట్రైబల్ స్టైల్ అయితే ఉంటుందన్నమాట. లోపలికి వెళ్దాం. ఇది ఒక ఇల్లులా ఉంటది. దీని లోపలికి అయితే వెళ్ళాలి. మీరు ఏం లేదనుకోకండి. చలో రండి పోదాం. సో గైస్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంటి బయట అయితే తులసి చెట్టు ఉంటుంది అనమాట. అరుగు ఉంటుంది. ఇట్లా కూర్చోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి గైస్, పొలంలో పని చేస్తున్నట్టు వాళ్ళ మమ్మీ వాళ్ళ పాపని ఎత్తుకొని పని చేస్తున్నట్టు అయితే చాలా బాగా చూపించారు. సో గైస్ ఇక్కడ చూడండి, ఈ బొమ్మలు ఉన్నాయి కదా, ఈ బొమ్మలు అయితే మన ఫేస్ అయితే పెట్టాలా, నేను చూపిస్తున్నా చూడండి. సో చూడండి గైస్, ఇక్కడ అయితే అందరు వాళ్ళ ఫ్యామిలీస్ తోటి వచ్చి మంచిగా అయితే ఎంజాయ్ చేస్తారు. కుండలు తయారు చేస్తారు. మనకి ఎండాకాలం కుండలు చాలా అవసరం కదా. బోనాల పండుగ గైస్ చాలా హంగామా ఉంటుంది. తెలంగాణ ఫెస్టివల్ మొత్తం. సో గైస్ ఈ స్టాచ్యూస్ వచ్చి మన బోనాలు ఫెస్టివల్ ని అయితే రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో చూడండి అక్కడ ఒక ఆంటీ అయితే మనకి మొత్తం బోనం ఎత్తుకుందనమాట. ఇక్కడ వచ్చి శివ ముగుతున్నారు ఇద్దరు ఆంటీ వాళ్ళు వచ్చి. అండ్ ఇక్కడ పోతరాజు అనేసి పోతరాజు తిన్నాడు. డప్పులు అనమాట, అనేసి డప్పులు. సో ఇదైతే మొత్తం బోనాలు ఫెస్టివల్ థీమ్ అయితే ఉంది గైస్. చూడండి ఇక్కడైతే వడ్లు మరియు పిండి అయితే తయారు చేస్తున్నారు గైస్. సో చూడండి, అప్పట్లో మిక్సీస్ అనేవి లేకుండే కదా, సో వీళ్ళే గ్రైండ్ చేస్తున్నారు అన్నమాట. సో ఇక్కడైతే మంచిగా తాత కూర్చున్నట్టు చూపిస్తున్నారు. ఇక్కడ వచ్చి మనకి అన్న చెల్లెలు మంచిగా ఆడుకుంటున్నట్టు అయితే చూపిస్తున్నారు గైస్. నాకైతే ఈ అమ్మమ్మ తాత అయితే చాలా బాగా నచ్చింది. చాలా మనకైతే కొన్ని బొమ్మలు ఉంటాయి గైస్. సో అక్కడ మనం ఫేస్ అయితే పెట్టాలి. నేనైతే చూడండి భరతనాట్యం కూడా చేస్తున్నా అసలు చూడండి. అంతా ఇంకా పెద్దగా ఉంది మరి అలసిపోయినా నేను. సో చూడండి ఇక్కడ బొమ్మలు చూసి వస్తు నచ్చిందనమాట. ఇక్కడైతే వీళ్ళు కమ్మరి పని అయితే చేస్తున్నారు. చూడండి సీకులు కొట్టడం ఇవన్నీ కూడా చేస్తున్నారు అన్నమాట. ఈ ఇమేజ్లో మనకైతే ఇత్తడి సామాన్ చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది గైస్. ఇక్కడ చూసుకుంటే మనకి ఒక అతను కటింగ్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ వచ్చి మనకి కొండపల్లి బొమ్మలు అనేవి తయారు చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు కదా ఈ కొండపల్లి బొమ్మలు అనేవి. చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ఆంటీ తులసి పూజ అయితే చేస్తుంది చాలా చక్కగా. ఇక్కడ వచ్చి వేవర్స్ డెన్ నేత్ర వారి ఇల్లు అన్నమాట ఇది. చూడండి గైస్, చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది బయట ఫుడ్ అలౌడ్ ఉందా లేదా అనేసి. మనం బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని ఇక్కడైతే తినొచ్చు గైస్. సో చూడండి మనకి బోటింగ్ కూడా ఉంటుందన్నమాట. బోటింగ్ వచ్చి పార్ట్ 2లో ఉంటుంది. ఈ పార్ట్ 1 అనేది కంప్లీట్ ఒక విలేజ్ మ్యూజియం అయితే చూపించాను గైస్. సో చూడండి మా సునిషిత్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిండు. క్యాప్చర్ చేయలేకపోయినాం మేమైతే. సో చూడండి చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తుంది మనకి. ఇక్కడ పిక్చర్స్ తీసుకోవడానికి ఇట్లా ప్లేస్ అనేది చాలా బాగుంటుంది. మీరైతే తప్పకుండా మీ ఫ్యామిలీతో విజిట్ కండి. నేనైతే ఈవినింగ్ 5 కల్లా వెళ్దామని సజెస్ట్ చేస్తాను గైస్. ఎందుకంటే అప్పుడు మంచిగా నేచర్ని అయితే ఫీల్ కావచ్చు మనము. సో మేమైతే బోటింగ్ అనేసి వెళ్తున్నాం. ఇక్కడ దారిలో అయితే మేమైతే ఒక ఫోటో దిగుదామనేసి ఆగామన్నమాట. ఇక్కడ లొకేషన్ చూస్తుంటే చాలా క్రేజీ ఉందనేసి మేము ఫోటో దిగుదామనేసి అనుకున్నాం. ఇంతకుముందు కనిపించిన అమ్మమ్మ తాత మళ్ళీ కనిపించారు అన్నమాట మాకైతే ఈ వీడియోలో. నెక్స్ట్ క్లిక్ పిక్చర్ గైస్. మేమైతే ఫోటో దిగడానికి అలా వెళ్ళాం అన్నమాట.
బోటింగ్ కోసం అయితే మనం ఇలా ఒక వే ఉంటుంది మిడిల్లో, అక్కడి నుంచి వెళ్ళాలన్నమాట. సో చూడండి నేనైతే వే అనేది చూపిస్తున్నాను మీకు. గైస్ చూడండి అసలు మొత్తం ఒక రౌండ్. ఎటు చూసినా ఫుల్ ఆఫ్ గ్రీనరీతో పీస్ఫుల్గా అయితే ఉంది. నువ్వే కదా నాకు తెలియదు, నేను సుంచిత్ కూర్చుంటాం. ఇప్పుడు వస్తలేవు, ప్రీవియస్ అయితే ఇక్కడ వాటర్ కూడా వస్తుండే గైస్. ఇక్కడైతే మామ అల్లుడు ముచ్చట అయితే పెడుతున్నారు. బోటింగ్ బోటింగ్ మనం బోటింగ్ టికెట్ అయితే తీసుకుందాం. చలో రండి బోటింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. సో ఇలా వెళ్ళాలి. వీకెండ్స్ లో అయితే చాలా క్రౌడ్ ఉంటుంది గైస్. సో వీకెండ్స్ లో రాకుండా. సో ఇక్కడ మనము టికెట్స్ అయితే తీసుకోవచ్చు గైస్. బోటింగ్ టికెట్స్ ఎంత, దాని ప్రైస్ ఎంతో ఏంటో చూద్దాం. బోటింగ్ టికెట్స్ వచ్చి మనకి 4 o'clock నుంచి అయితే అవైలబుల్గా ఉంటుంది. ఎంతవరకు ఫర్ 1 round or 5 minutes ఓన్లీ. 5 minutes కి 1 round 30 rupees ఫర్ ఈచ్ పర్సన్. శిల్పారామంలో వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ వచ్చి బోటింగ్ అన్నమాట. బోటింగ్ అయితే తప్పకుండా చేయాలి గైస్. ఇంతసేపు అమ్మా, చాలా సేపు అయింది, ఇప్పటికి వస్తుంది.